తులసిరెడ్డి గారు తెలుగు వాళ్ళు ప్రభావం చూపించేటటువంటి కర్ణాటకలో ఉండే 42 నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ముందే చెప్పాను 6 అంశాలు ప్రభావితం చేశాయి ఓటర్ మీద. డెఫినెట్గా అభ్యర్థి అనేది డెఫినెట్గా వచ్చేసి మనం ఎంత చెప్పినా అది నెంబర్ 1 వస్తుంది. రెండవది స్థానిక సమస్యలు. మూడవది నేను ముందు చెప్పినట్లు గుడ్ గవర్నమెంట్స్ గివెన్ బై సిద్ధరామయ్య, బ్యాడ్ గవర్నమెంట్స్ గివెన్ బై అంతకుముందు 4 ముఖ్యమంత్రులు, దాంట్లో కుమారస్వామి ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ గవర్నమెంట్స్ బై నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి తెలుగు వాళ్ళది. ఈ నేను చెప్పింది 6 కాబట్టి ఇది ఒక్కటే తెలుగు వాళ్ళది ఒక్కటే నేను చెప్పడం లేదు. ఈ 5 అంశాలతో పాటు ఇది కూడా ప్రభావితం చేస్తుంది. దీంట్లో జనరల్గా మనము కర్ణాటక రాజకీయాల గురించి మనం ఎంత ఆతృతగా ఈవెన్ తమిళనాడు జరిగేటప్పుడుగా మనం వచ్చేసి ఇంకా కేరళ పట్టించుకోం, కానీ తమిళనాడు కర్ణాటక గురించి మనం ఎక్కువగా చర్చించుకుంటుంటాం. అదేవిధంగా కర్ణాటకలో ఉండే ఓటర్సు ఇన్ జనరల్ ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మన రాష్ట్రంలో జరిగేదాన్ని మనకంటే ఎక్కువగా వాళ్ళు వచ్చేసి చర్చించుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు అమెరికా చూస్తాం కదా, యాక్చువల్గా ఇక్కడి వాళ్ళకంటే కూడా మనం చర్చా వేదికలో పాల్గొనే మన వాళ్ళకంటే కూడా అక్కడ వచ్చేసి దీని గురించి చాలా మైన్యూట్గా ప్రభాసాంధ్రులు వచ్చేసి అక్కడ చర్చించుకుంటుంటారు మనకంటే ఎక్కువగా. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రకు జరిగే పరిణామాల మీద మనకంటే వాళ్ళు వచ్చేసి ఎక్కువ చర్చించుకుంటారు. కాబట్టి దీని మీద ప్రభావం అనేది ఉంటుంది. ఇక ఆ నేపథ్యంలో ఈ రీసెంట్గా 4 సంవత్సరాలుగా ఇది ప్రత్యేక హోదా చట్టంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఆ వాటితో పాటు ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఒక తారక మంత్రంగా వచ్చేసి సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందే. అది వచ్చి నాకు ఎంతవరకు జరుగుతుందో దాని డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈరోజు జనరల్గా వచ్చేసి అది ఒక తారక మంత్రమైనట్లు, ఒక గాయత్రి మంత్రమైనట్లు సీమాంధ్ర డెవలప్ కావాలంటే ప్రత్యేక హోదా రావాలనేది ఇక్కడ అక్కడ ఎవరివేరు వచ్చేసి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి అది ఇచ్చేది ఒక కాంగ్రెసే కదా అనేది కూడా ఇప్పుడు వచ్చేసి బీజేపీ వలన ఈ 4 ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ జేడీఎస్ గురించి ఆ ప్రాంతం ఏమనుకుంటానంటే, జేడీఎస్ కొన్ని జిల్లాలకే 30 జిల్లాలలో దాదాపు ఒక 10-12 జిల్లాల్లోనే దాని ఉనికి ఉంది. మిగతా వచ్చే 60% జిల్లాలలో దాని ఉనికే లేదు యాక్చువల్గా. కాబట్టి వాళ్ళు సొంతంగా అధికారంలోకి వస్తారనేది జేడీఎస్ వాళ్ళు పక్కా వాళ్ళ ఓటర్ కూడా వేసేవాడు కూడా అనుకునేవేడు. కాబట్టి ఇది ఎట్లా రాదు. కానీ సరే కుల ప్రకారము ఉపకుల ప్రకారము కొందరు వేయచ్చు. కానీ జనరల్ టెండెన్సీ వచ్చేసి ఇది ఒక బీజేపీకి ఒక తోక పార్టీగా ఉంది అనేది జనరల్గా ఉంది. ఇప్పుడు దానికి తోడు 2006 నుంచి 2013 వరకు అప్పుడు కూడా జేడీఎస్ బీజేపీ కాంబినేషన్లో ఒక అస్థిర ప్రభుత్వం. ముందు జేడీఎస్ కుమారస్వామి వచ్చారు, మళ్ళీ వచ్చేసి కాంప్రమైజ్ మీద బీజేపీ కనుక్కొని ఇవ్వలేదు. దాంతో వచ్చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత యడ్యూరప్ప, సాందగౌడ్ అండ్ జగదీష్ శెట్టర్. అంటే 7 సంవత్సరాల్లో 4 కృష్ణులు, సందకాడ కృష్ణుడు, మిడ్ నైట్ కృష్ణుడు, తెల్లారుదన కృష్ణుడు టైపులో బీజేపీలో ఒక 3 కృష్ణులు, అంతకుముందు ఒక అస్థిర ప్రభుత్వము. ఈ విధంగా వచ్చేసి అది చూసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసి అస్థిర ప్రభుత్వం కోరుకోవడం లేదు, వచ్చేసి ఒక సుస్థిర ప్రభుత్వం కోరుకుంటున్నారు. కాబట్టి అది కూడా ఒక ప్రభావం చూపుతుంది. కాబట్టి జేడీఎస్కి వచ్చేసి దానివల్ల కొన్ని జిల్లాలకే పరిమూలు ఎట్లా రాదనేది అది జగమెరిగిన సత్యం. కృష్ణులు ఉండొచ్చు కానీ కృష్ణలీలలు కంటికి కనపడు, ఒకసారిగా దాని ప్రభావం మాత్రమే కనిపిస్తుంది అని అంటారు కదా. అట్లా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటాయో చూడండి. అది జేడీఎస్ వచ్చేసి అది 30 జిల్లాల్లో ఒక 10 జిల్లాలకు మాత్రం పరిమితమైనటువంటి పార్టీ. కాబట్టి 4 సీట్లు అసలు రావని చెప్పడం లేదు, కానీ ఓవరాల్ గా వచ్చేసి జేడీఎస్ కు వేసినా అది అధికారంలోకి రాదు. దానికి తోక పార్టీగా ఉంటుంది. తోక పార్టీగా ఉంటే మళ్ళీ అస్థిర ప్రభుత్వమే వస్తుంది. అస్థిర ప్రభుత్వం వస్తే మళ్ళీ రాష్ట్రం దెబ్బతింటుంది. గతంలో చూశారు కాబట్టి ఆ అస్థిరానికి సుస్థిరానికి 2 చూశారు. అంతకుముందు 7 ఏళ్ళు అస్థిరము 5 ఏళ్ళు సుస్థిరము చూసిన తర్వాత ఈ యొక్క సౌభాగ్య పథకాలు నేను ముందే చెప్పినట్లు ఈ అన్నభాగ్య కానీ, కృషి భాగ్య కానీ, పశుభాగ్య కానీ, సౌరభాగ్య కానీ, క్షీరభాగ్య కానీ, నిర్మల భాగ్య, వసతి భాగ్య, రాజీవ్ ఆరోగ్య భాగ్య, శాలరీ భాగ్య, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్ క్యాస్ట్ ఏదో ఒకటి వచ్చేసి కనీసము 5-6 పథకాలు సౌభాగ్య పథకాలు వచ్చేసి వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మనము ఒక్క పూట తిండి పెడితేనే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది. అలాంటిది 3 పూట్ల గత 5 సంవత్సరాలుగా 3,80,00,000 మందికి
అన్నదానం చేసే అది అన్నిటికంటే మించి కాపాడుతుంది. సిద్ధరామయ్య గారికి అదే శ్రీరామ రక్ష, కాంగ్రెస్ పార్టీకి అదే శ్రీరామ రక్ష. అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోరు. ఈ రోజుకి ఎన్టీ రావు అనుకున్నామంటే అనేక పథకాలు ఉండొచ్చు, కానీ కూడు గూడు గుడ్డ అనే దాంట్లో ఆ కూడు అనేది ఇప్పటికీ వచ్చేసి కాపాడుతుంది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి అన్నిటినీ డామినేట్ చేస్తా ఉంది అన్న భాగ్య. రైట్. లింగాయతులకు ప్రత్యేక మైనారిటీ హోదా ఇవ్వడం కానీ అహింద అంశాన్ని తీసుకురావడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను తీసుకొచ్చేటటువంటి అహింద కాన్సెప్ట్ కానీ ఇవి ఏ రకంగా ప్రభావం చూపిస్తాయి కూడా చర్చించుకుందాం. ఒక చిన్న తిరిగి స్వాగతం. రఘునాథ్ బాబు గారు, లింగాయతుల ఓటు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. పాపులేషన్లో ఒక 20% ఓట్ షేర్లో ఒక 17% ఉన్నటువంటి లింగాయతులకు మైనారిటీ హోదా కాంగ్రెస్ పార్టీ కల్పించడం ద్వారా ఇప్పటి వరకు లింగాయతులు యడ్యూరప్ప వైపు ఉన్నారు, అంతా గంపగుత్తుగా ఉన్నారు అని అనుకుంటున్న సమయంలో ఇది పెద్ద దెబ్బగా ఏమైనా భావిస్తున్నారా? డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుందండి. దానిలో మనం కాదని అన్నా కానీ అది జరగకుండా ఉండదు. కాంగ్రెస్ అన్ని అస్త్రాలు వాడింది. దానివల్లే ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి, ఎలక్షన్ ఫేవర్ మొదలయ్యేటప్పటికి బీజేపీ 70 అన్న వస్తాయా లేదా అనే పరిస్థితిలో ఉండడానికి కారణం ఈ లింగాయతులు లాంటివి కూడా, అది కూడా ఒకటి. ఈ పథకాలు ఒకటి, లింగాయతులు ఒకటి, ఇంకొక మూడో అంశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ ఈ ప్రాసెస్ మొదలైన తర్వాత మాత్రం మళ్ళీ లింగాయతులు మెజారిటీ ఆల్మోస్ట్ లైక్ 90% మళ్ళీ యూనిఫై అయ్యి మళ్ళీ బీజేపీకి, ట్రెడిషనల్గా బీజేపీకి సపోర్ట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి బీజేపీకే వస్తారు, వేస్తారు గ్యారంటీగాని నేను పూర్తిగా నమ్ముతున్నాను. బీజేపీ చాలా ఇబ్బందుల్లో పడిపోయి ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది? దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ గా డిమాండ్ తీసుకొచ్చింది కూడా ఆ రోజున యడ్యూరప్ప బీజేపీ. కానీ అది ఇవ్వడం వల్ల చాలా ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపటం పెట్టారు. కానీ లేకపోతే మనకు సొంత ఓటు బ్యాంక్ అయిన ఓటర్స్ని పై కమిట్మెంట్ ఇచ్చి దాన్ని కావాలని అయితే చేయరు కదండి, ఆపరు కదా. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఊరికే ఏదో ఇచ్చేసామంటే ఇచ్చేసినట్టు కాదు. కాబట్టి అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా వస్తుందంటే అంటే బహుశా ఇట్లాంటి ఇష్యూస్ కూడా లేకపోతే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయేదేమో కాంగ్రెస్. ఇవాళ కనీసం అట్లాంటి వాటిని కొన్నిటిని డెఫినెట్గా పొలిటికల్గా కొంత రెచ్చగొట్టుకుని చేసుకోవటం, అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అయినా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ స్టిల్ బీజేపీ బెనిఫిట్ అవుతుంది. మా ప్రతినిధి సారథి ఉన్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అందించడానికి. సారథి, పోలింగ్ సరళిలో ఏమైనా వేగం పెరిగిందా? ఏ రకంగా జరుగుతోంది? మీరు ఎక్కడున్నారు, ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మల్లేశ్వర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఇక్కడ మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్లో 97, 98, 99, 100 ఇక్కడ 4 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్లో ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు వస్తూ ఉన్నారు. వెంటనే పోలింగ్ చేస్తారు. కొద్దిసేపు ఇక్కడ ఈవీఎంలు మొరాయించాయి. ఇక్కడే కాదు, దాదాపు కర్ణాటక అంతటా కూడా ఈసారి ఈవీఎంలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మొదటిసారి వివిప్యాట్ మిషన్లను వీటికి అనుసంధానం చేశారు. ఎందుకంటే వివిప్యాట్ అంటే ఓటు వేసిన తర్వాత ఎవరికి ఓటు వేసామో ఓటర్ చూసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీకి సంబంధించినటువంటి మిషన్స్ తోటి కొంత ఇబ్బంది వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఓటింగ్ బాగానే జరుగుతుంది. ఈసారి గతం కంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక తెలుగు ఓటర్ ఉన్నారు. ఇక్కడ నెల్లూరు సంబంధించినటువంటి వ్యక్తి చాలా ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి ఆయన ఓటు ఇక్కడ స్థిరపడిపోయారు. ఆయన ఓటు వేసి వస్తున్నారు. ఆయన మీరు ఒకసారి ఓటు చూపించండి. ఓటు వేసారా? చెప్పండి, మీరు ఓటు వేసారా? వేసామండి సార్. లోపల పోలింగ్ ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయి. ఓకే మేడం, మీరు ఓటేసారా? యూ హ్యావ్ ఓటెడ్? Yes, I voted. What do you want? Direct A better roads probably, because if you see yesterday only the roads were completely flooded with rain. So something better we want. That's what we're expecting, and this is the first time I'm voting. So please do the needful. Change the government or it? Yes, definitely. We want. I can tell the name. Yeah, okay. Yes, we want BJP to come. Yeah. Yes. Okay. ఇక్కడ కొద్దిమంది ఉత్సాహంగా ఉన్నారు. ఓటు వేసిన తర్వాత కూడా ఓటు ఎవరికి వేసినా కూడా చెప్పడానికి యూత్ ఎస్పెషల్లీ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా పోలింగ్
చాలా స్పీడ్గా జరుగుతోంది. గతం కంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ప్రిస్టేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఈ కర్ణాటక విషయంలో. కర్ణాటకలో 3 పార్టీలు కూడా తమకు ఇది చాలా కీలకమైన ఎన్నికలుగా భావించడంతో చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఫ్యామిలీస్ వచ్చి విడివిడిగా వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడం కనిపిస్తోంది. ఇక్కడ ఉంటుంది ఒక లేడీ. మీరు అమ్మా, యూ హ్యావ్ ఓటెడ్? Is there any problem in this? No, absolutely nothing. You want any change in this election? No, sir. It's fine. Okay. మేడం, ఇక్కడ పోలింగ్ సజావుగా జరుగుతూ ఉంది. కొద్దిసేపట్లో చాలా చోట్ల మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కర్ణాటక అంతటా కూడా ఈవీఎంలు కొన్ని మురాయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వివిప్యాట్ మిషన్లే దానికి కారణం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ బెంగళూరులో మల్లేశ్వర నియోజకవర్గం పరిధికి వచ్చినప్పుడు మాత్రం ఓటర్లు కొంత చేంజ్ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎవరు ఓటేసామో కూడా 1-2 ఓటర్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ 3 పార్టీలు కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నాయి. అయితే పోలింగ్ గతంలో అంటే 2014 కానీ అంతకుముందు 2013 ఎన్నికల సమయంలో కానీ చాలా తక్కువగా పోలింగ్ జరిగింది బెంగళూరు నగర పరిధిలో అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్నికల కమిషన్ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి మాల్స్ కూడా ఓపెన్ చేయొద్దు, సినిమా థియేటర్లు అని కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దానివల్ల చాలామంది సిబ్బంది అందులో పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మాల్స్ ఓపెన్ అయినట్టయితే పబ్లిక్ కూడా చాలామంది షాపింగ్ కోసం వెళ్ళే అవకాశం ఉంటుందనేటువంటి కారణంతో మాల్స్ లాంటివి కూడా ఓపెన్ చేయడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద పోలింగ్ పెంచేందుకు మనకు తెలుగు సంఘం కూడా కొద్దిసేపటి క్రితం బెంగళూరు పరిధిలో ఒక ర్యాలీ చేసింది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి, పోలింగ్ బూత్లకు వచ్చి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలి అనేటువంటి నినాదంతో కొంత ర్యాలీ కూడా చేశారు. మొత్తం మీద చూసినట్టయితే పోలింగ్ జరుగుతాం. మనం పోలింగ్ స్టేషన్లో చూస్తా ఉన్నాం. అయితే పోలింగ్ స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది జరిగినప్పటికీ తర్వాత చాలా స్పీడప్ గా పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ తేడా కనిపిస్తోందా? పోలింగ్ సరళిలో కొంత మందకొడిగా ప్రారంభమైనట్టుగా కనిపించింది ఉదయం. ఎస్ ఈశ్వర్, మొదట్లో పోలింగ్ చాలా మందకోడిగా ప్రారంభమైంది. కొన్ని బూతులలో ఏవైతే బిజినెస్ వ్యాపార వర్గాలు అలాంటి వాటి ఉన్న చోట చాలా నెమ్మదిగా పోలింగ్ బూత్ ప్రారంభమైంది. ఇతర సాధారణ ప్రజానికం ఉండే చోట మాత్రం జోరుగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇంకా అయితే ఎక్కువ వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర ఎడ్యుకేటెడ్ ఏరియాస్ అలాంటి ధనిక ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. అది రొటీన్గా మన అందరికీ తెలిసిన విషయమే. ఆ విద్యావంతులు చాలా పోలింగ్ తక్కువ జరుగుతుంది. అయితే మల్లేశ్వరం మాత్రం కొంత భిన్నంగా ఉంది. ఇక్కడ గతం కంటే పోలింగ్ ఎక్కువ జరగవచ్చు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఏరియా అయినప్పటికీ కూడా చెప్తుంది. చెప్పండి. 11-12 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండలు మళ్ళీ ఆ తర్వాత ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగితే, పోలింగ్ దగ్గర ఓటర్ల సంఖ్య పెరిగితే దానికి తగినటువంటి ఏర్పాట్లు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పోలింగ్ కేంద్రాల్లో, అన్ని పోలింగ్ స్టేషన్లలో కనిపిస్తోంది. ఏ రకంగా ఉన్నాయి ఏర్పాట్లు? అయితే నిజం కూడా అదే. ఎండ ఎక్కువగా ఉంటే ఆ పోలింగ్ తక్కువ ఉంటుంది భావించారు. కాకపోతే గత 2 రోజులుగా రాత్రిపూట వర్షం పడుతూ ఉంది బెంగళూరు పరిధిలో మాత్రం. బెంగళూరులో ఉన్నటువంటి 28 నియోజకవర్గాల పరిధిలో కాబట్టి కొంత చల్లటి వాతావరణం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఇబ్బంది లేదు అనేటువంటి. డిడ్ యూ స్పీక్? హలో, మీరు ఓటు వేస్తారా? చూపించండి ఒకసారి. You have voted? Yeah, voted. Okay. Yeah. Is there any problem inside? No problem. Everything is comfortable. What do you want in this election? Main agenda. What is the main agenda in this election? Nothing much. Stable, clean government. Clean government. Yeah. Yeah. Okay. Previously, is there any clean government? Governments are never clean in India till now. Let's hope it will become clean now. ఓకే, క్లీన్ గవర్నమెంట్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఓటు వేస్తామనేటువంటి ఒక ఓటర్ చెప్తున్నారు. అయితే పోలింగ్ చాలా స్పీడ్గా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది 11 గంటల వరకు. అయితే నిన్న వాతావరణం అనుకూలించడంతో వర్షం పడింది కాబట్టి కొంత చల్లటి వాతావరణం బెంగళూరు ఉంది. సహజంగానే బెంగళూరు కొంత భిన్నమైన వాతావరణం ఉంటుంది, ఉక్కపోతే ఎక్కువగా ఉండే అవకాశం. కానీ వర్షం పడడంతో అంతా కూల్గా కనిపిస్తుంది. ఎక్కువగా ఇది ఎడ్యుకేటెడ్ ఏరియా ఉంది. ఒక ఓల్డ్ ఏజ్ సార్ ఓటేస్ ఆర్ యూ ఓటెడ్? ಓಟೇಸಾರ? ಓಕೆ ಸರ್, ಏನು ಗಲಾಟೆ ಇಲ್ಲ, ಆರಾಮಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಅಂಡ್ ರಶ್ ಇದೆ, ಕ್ರೌಡೆಡ್ ಇದೆ. ಕ್ರೌಡೆಡ್ ನೌ ಓನ್ಲಿ ಕ್ರೌಡೆಡ್. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಏನಿರಲಿಲ್ಲ, ಈಗ ಸ್ಟಾರ್ಟೆಡ್. ಗುಡ್ ಒನ್, ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ವಾಟ್ ಯು ವಾಂಟ್? ಡು ಯು ವಾಂಟ್ ಚೇಂಜ್ ಇನ್ ಎಲೆಕ್ಷನ್? ನೋ ಚಾಲೆಂಜ್, ನೋ ಚೇಂಜ್. ಅಟ್ ಪ್ರೆಸೆಂಟ್ ಏನು ನಡೀತಿದೆ ಅದು ನಡೆದ್ರೆ సాకు. ఓకే, ఇప్పుడున్న గవర్నమెంటే బాగుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల మార్పు కోరుకునే అవకాశం, సిట్టింగ్లకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అని మేము చూడాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల స్థానిక
ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఒకప్పటి ముఖ్యమంత్రి హనుమంతప్ప మనవడు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా. ఇంతకుముందు ఇక్కడ వరుసగా 2 సార్లు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జేడీఎస్ ప్రభావం కొంత తక్కువ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేటెడ్ ఏరియా కావడంతో ఆ ఓటర్లు ఎర్లీగా వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వెళ్ళడం కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా. మనం చూసినట్టయితే ఇది ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది ఈ పోలింగ్ బూత్లో మాత్రమే, కానీ మిగతా పక్క బూతుల్లో మాత్రం చాలా తక్కువగా ఉంది మందకోడిగా. ఎక్కువగా ఉన్నటువంటి పోలింగ్ ఏరియాల్లో ఇదంతా కూడా విద్యావంతులు అధికంగా ఉండే ప్రాంతం కాబట్టి ఉదయం పూటనే ఎక్కువగా పోలింగ్ జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం పూట పోలింగ్ జరుగుతుందని భావిస్తూ ఉన్నారు ఈశ్వర్. మొత్తం చూసినట్టయితే ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తలేదు అనేది ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఒక 20% పోలింగ్ నమోదై ఉండొచ్చు అనేది అధికారుల అంచనా. రైట్ సారథి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఒక చిన్న విరామం. జేడీఎస్ అధినేత దేవేగౌడ హాసన్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం ఇప్పుడు ఏవిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. దేవేగౌడ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జేడీఎస్ని ఏ రకంగానైనా అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి ప్రచారం కూడా సాగింది. ఆ స్థాయిలో ప్రచార సభలు నిర్వహించారు. ఇప్పుడు జేడీఎస్ చాలా కీ రోల్ పోషించబోతోంది, కింగ్ మేకర్గా అవతరించబోతోందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. జేడీఎస్ అధినేత దేవేగౌడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి దృశ్యాలను మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ಸ್ವಲ್ಪ ದೂರ ಇರಿ, ದೂರ ಇರಿ, ನೀವು ಅಲ್ಲೇ ದೂರ ಇರಿ. ಹೋಗಿ తిరిగి స్వాగతం. సుధాకర్ రెడ్డి గారు, లింగాయతుల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈశ్వర్ గారు, ఎందుకొరకంటే మేము మొదటి నుంచి కూడా అదే, ఇప్పుడు సిద్ధరామయ్య గారు మైనారిటీ స్టేటస్ లింగాయతులకు కల్పించాడు. ఎందుకు కల్పించాడు? ఎన్నికలు ఉన్నాయనేటువంటి యొక్క దృక్పథంతో అనేటువంటి భావన వస్తుంది. అందుకొరకే మా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క సంఖ్యను బట్టి ఆ రిజర్వేషన్లు ఉండాలనేటువంటి ఒక మాట మేము చెప్తూనే ఉన్నాం. కాబట్టి అందుకొరకే జాతీయ పార్టీలలో ఒక భావన ఉండాలి. కాబట్టి ఎట్లయితే తమిళనాడులో ఉండేటువంటి ఒక రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అట్లా అమల్లోకి రావాలనేటువంటి ఒక మాట చెప్తున్నాం. కాబట్టి ఇలా కేవలం ప్రజలు ఏమనుకుంటారు, లింగాయతులకు స్టేటస్ ఏదైతున్నదో
కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకునే సిద్ధరామయ్య చేసింది తప్ప ఆయనకు మాత్రం బీజేపీ కదా ఆ డిమాండ్ బీజేపీది కదా మొదటి నుంచి బీజేపీ మొదటి నుంచి కూడా కోరుతూ వచ్చింది. కాబట్టి రెండు పార్టీలు కూడా మరి అధికారంలో ఉన్నాయి. రాజకీయాలకు తప్ప ఇందులో కాంగ్రెస్ చేయలేకపోయింది, ఇటు బీజేపీ 4 సంవత్సరాల నుంచి చేయలేకపోయింది. కాబట్టి వారు ఎజెండాలో ఉన్నటువంటి అంశానికి కూడా వారికి స్పష్టత లేకుంటున్నది. అందుకొరకే మేము అనేది ఫెడరల్ ఫ్రంట్ వచ్చినట్టయితే ఈ రకమైనటువంటి యొక్క భావనలు ఏవైతున్నాయో వాటిని తప్పకుండా సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దృక్పథంతో లింగాయతుల అంశం ఏ రకంగా ప్రభావం చూపించబోతుంది. ఇప్పుడు కర్ణాటకలో క్యాస్ట్ ఈక్వేషన్స్ రేస్ ఈక్వేషన్ చూస్తే ఎస్టీలు వచ్చేసి 7%, ఎస్టీలు దాంట్లో ప్రధానంగా నాయకులు. ఎస్సీస్ 18%, దాంట్లో మళ్ళీ లెఫ్ట్ రైట్. మనం ఇక్కడ మాలామాదిగనట్టు అక్కడ మాలామాదిగ లెఫ్ట్ రైట్ అంటారు. ముస్లిమ్స్ 12.5%, లింగాయతులు 9.8%, 9.8%, ఒక్కలిగలు 8.16%, కురబాలు 7.1%. ఇది ఓవరాల్. సరే ఇంకా మిగతా అనేక ఉన్నాయి. ఇక్కడ దీంట్లో జనరల్గా ముఖ్యమంత్రుల పరంగా మన అభ్యర్థుల పరంగా ఆలోచిస్తే ఇక్కడ సిద్ధరామయ్య గారు వచ్చేసి కురబా కమ్యూనిటీ 7.1%, కుమారస్వామి ఒక్కలింగకు 8.16%, యడ్యూరప్ప లింగాయత్ అనుకుంటే 9.8%. ఇది ఓవరాల్గా. కానీ ఇవన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. అవును. కానీ ఇక్కడ అగైన్ మళ్ళీ నేను ముందే చెప్పినట్టు అభ్యర్థి పరంగా ఫర్ ఎగ్జాంపుల్ చిత్రదుర్గ తీసుకున్నాం. చిత్రదుర్గలో కాంగ్రెస్ క్యాండిడేట్ లింగాయత్, కాంగ్రెస్ క్యాండిడేట్ చిత్రదుర్గలో షణ్ముఖప్ప అని చెప్పేసి మా క్యాండిడేట్ లింగాయత్. అక్కడికి వచ్చేకల్లా క్యాండిడేట్ను వచ్చేసి చూసే పరిస్థితి ఎక్కువగా ఉంది. మిగతా అనేక అంశాలతో పాటు ఇక్కడ క్యాస్ట్ పరంగా ఆలోచించినప్పుడు మరి యడ్యూరప్పను లింగాయత్ పరంగా ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ను వచ్చేసి షణ్ముఖప్ప కాంగ్రెస్ క్యాండిడేట్ లింగాయత్గా ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ టోటల్గా ప్రశ్న ఏంటంటే యడ్యూరప్ప లింగాయత్ ప్రతినిధిగా అక్కడ లింగాయతులు ఎక్కువగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మైనారిటీ హోదా తీసుకురావడం వల్ల అది ఇటువైపు కాంగ్రెస్ వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఇది చాలా ఓవరాల్ గా వచ్చేసి మళ్ళా అభ్యర్థుల పరంగా చాలా మటుకు పోతుంది. కాబట్టి వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఈయన దానికి ఆయన దానికి ఆయన దానికి అని చెప్పేసి ప్రతినిధులుగా అనేదే ముందు లేదు అని చెప్తున్నాను. వచ్చేసి అగైన్ ఇక్కడ క్యాండిడేట్ బట్టి కూడా మళ్ళా పోతా ఉంది. రెండవది లింగాయతులకు సంబంధించి అగైన్ మళ్ళా లింగాయతులు వీరశైవులు మళ్ళా ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. కాబట్టి వీరశైవులేమో వచ్చేసి వాళ్ళు కొంత తక్కువ సంఖ్య ఉన్నా కానీ వాళ్ళలో కొంచెం డామినేషన్, వాళ్ళు వచ్చేసి ఇట్టే ఉండాలనుకుంటున్నారు. లింగాయతులు వచ్చేసి కొంత వీళ్ళ డామినేషన్ ఏంది అని చెప్పేసి వేరే మైనారిటీ స్టేటస్ కావాలని ఒక అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి అది మళ్ళీ అగైన్ లింగాయతుల్లో వచ్చేసి లింగాయతులు వీరశైవులు అనేది మళ్ళీ ఆ డిఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి దీంట్లో కొంత ఆఖరికి గతంలో బీజేపీ వాళ్ళు ఆ డిమాండే, లింగాయతుల డిమాండ్ ఉంది. నవ్వు కాంగ్రెస్ దాన్ని చేసింది, కానీ ఆఖరికి అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి అది ప్రధానంగా వచ్చేసి నేను పనిచేస్తూ అనుకోవడం లేదు. అక్కడ నాయకుల కంటే కూడా లింగాయతుల సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందని అనుకోవట్లేదా? అది ప్రధానం. అది యూనిఫామ్ గా అక్కడ పోలేదు ఇక్కడ ఎవరని చెప్తున్నాను. అగైన్ వచ్చేసి క్యాండిడేట్ పరంగానే జనరల్ గా ఉంటుంది. తులసిరెడ్డి గారు ఇక్కడ నేను అనేది అంటే సిద్ధరామయ్య గారు లింగాయతులను మైనారిటీ స్టేటస్ ఇచ్చుట వల్ల ఏ ఉద్దేశం? అక్కడ అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది, లింగాయత్తులో ఆ డిమాండ్ ఉంది. కాబట్టి ఆ డిమాండ్ ఆస్కారం దాని వల్ల రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి మాట ఉన్నదా లేదా? డెఫినెట్ గా దాంట్లో ఉంటుంది వచ్చేసి, కాదనలేదు. కానీ అట్ ది సేమ్ టైం బీజేపీకి దెబ్బ పడేటటువంటి అవకాశం ఉందా ఆ నిర్ణయంతో, లేదా అసలు ఇది తీసుకురావాలి? కొంతవరకు చెప్తున్నాను. మళ్ళీ అట్ ది సేమ్ టైం వీరశైవుల్లో మళ్ళీ అది వచ్చేసి కొంత నష్టం జరుగుతుంది. వీరశైవుల్లో కొంత నష్టం జరిగే పరిస్థితి ఉంది, లింగాయత్తులో కొంత మేలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అది కొంతవరకు ప్రభావం తప్పని చేసి అగైన్ క్యాండిడేట్స్ పరంగా మారిపోతుంది. కాబట్టి అదేదో పెద్ద వచ్చేసి నేను మన అబ్జర్వ్ చేసిన దాంట్లో అది పెద్ద ఇష్యూగా లేదు. అహింద కాన్సెప్ట్
ఆ కాన్సెప్ట్లే లేవు. ఊరికి వచ్చేసి పైకి ఎందుకు ప్రధాని వచ్చి చెప్పారు మీది అహిందూ అని చెప్పారు కదా, మీది అహిందూ కాన్సెప్ట్ అని చెప్తున్నారు ప్రధాని వచ్చేసి మీ గురించి. మీరు దళిత వ్యతిరేకి బీసీ ఎస్టీ ఎస్టీలకి అందరికీ వ్యతిరేకి మీరని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకని ప్రధాని వచ్చి ఇక్కడ మోడీ ప్రచారం చేశారు కదా. మీరు తీసుకొచ్చిన అహిందా అనేది అహిందా కాదు, అహిందూ. మీరు హిందూ వ్యతిరేకులు అన్నట్టుగా. అన్న భాగ్య 3,80,00,000 మందికి ఎవరు వస్తారు దీని కింద? ఎస్టీలు రాలా, దళితులు రాలా, లింగాయతులు రారా, ఒక్కలిగలు రారా, కురవలు రారా, గొల్ల రాదా, యాదవ్ రాదా, ఎవరు రారు? కాబట్టి మనము ఒక్క పూట అన్నం పెట్టిన దానికే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఇర్రెస్పెక్టివ్ మతం ఇర్రెస్పెక్టివ్ ఆశీర్వదిస్తాము. కాబట్టి ఇంకా దేనికి వ్యతిరేకం అంటే ఇప్పుడు వచ్చేసి ఈ భాగ్య స్కీమ్స్ అన్ని ఏ రకంగా చూసుకున్నా ఈ కులాల ఓట్లు అనేది చాలా ప్రధానంగా కీ రోల్ పోషిస్తాయని చెప్పొచ్చు. కానీ దళిత వ్యతిరేకిగా కాంగ్రెస్ పార్టీ ఉంది, వారి హృదయంలో దళిత నిమ్న వర్గాలకు చోటు లేదు అనేటటువంటి ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్తే ఏం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? అది ఏం చేస్తుంది వచ్చేసేసి మల్లికార్జున ఖర్గే ఇక్కడ మునియప్ప లెఫ్ట్ కు రైట్ కు జాతీయ స్థాయి నాయకులుగా ఎలివేట్ అయిపోయినారు. ఇంతకంటే వచ్చేసి మల్లికార్జున ఖర్గే ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కాదు. కానీ మోడీ గారికి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మల్లికార్జున ఖర్గేని ఎందుకు మల్లికార్జున ఖర్గేని మీరు తీసుకురావాలి ముఖ్యమంత్రి అభ్యర్థి? నువ్వు యడ్యూరప్పను కాకుండా మీ దాంట్లో ఎందుకు దళిత ముఖ్యమంత్రిగా నువ్వు ప్రకటించలే? నువ్వు యడ్యూరప్పను కాకుండా నువ్వు వచ్చేసి దళిత ముఖ్యమంత్రిని లెఫ్ట్ రైట్ నువ్వు కనీసం ఆ పేరున్న ఆ స్థాయికి తీసుకురాలేకపోయినవే, దానికి ఏం ఆన్సర్ చెప్తావు? వచ్చేసి నువ్వు స్త్రీ ద్రోహివి, గురుద్రోహివి. మోడీ వచ్చేసి స్త్రీ ద్రోహి, గురుద్రోహి, మిత్రద్రోహి. నువ్వు పార్టీ లేదు, పార్టీని బైపాస్ చేస్తావు, ఎగ్జిక్యూటివ్ బైపాస్ చేస్తావు. నీకు వచ్చేసి దేశం కాదు, నీ యొక్క స్వార్థం, నీ యొక్క భారతీయ సంస్కృతి ఏమి? మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతి. నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వచ్చేసి భార్య ఎవరి దగ్గర ఉంటుంది? భర్త దగ్గర కాదు ఉండాల్సింది, వాళ్ళ అన్న దగ్గర ఉంటుందా? నువ్వు అఫిడవిట్లోనేమో వచ్చేసి భార్యను రాసివి, ఆవిడ వచ్చేసి నీ ఇంటి దగ్గర నీతో ఉండాలంటే నువ్వు అగ్నిసాక్షి. ఇది భారతీయ సంస్కృత? భారతీయ సంస్కృతిలో వచ్చేసి గురువుకు పంగనామాలు పెట్టేది భారతీయ సంస్కృత, మిత్రుడికి పంగనామాలు పెట్టేది భారతీయ సంస్కృత. ఆఖరికి నువ్వు ఒక ప్రజాస్వామ్య నియంతగా నీకు దేశం లేదు, సంస్కృతి లేదు, ఏమీ లేదు. వచ్చేసి నువ్వు వచ్చేసి అని చెప్తా ఉంటే దీని ప్రజలు ఆలోచించరా? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన ఎఫెక్టెడ్ పర్సన్స్, అది ఆయన చెప్పిన గురువు కానీ మిత్రుడు కానీ లేకపోతే భార్య కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు మాకు ఈయన అన్యాయం చేశాడు అంటే ఎస్ రిలవెన్స్ ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మన ఆంధ్రాలోనే కసలు చూసుకుంటే అది ఎన్టీ రామారావు గారు నాకు అన్యాయం చేశాడు రోడ్డును కూడా పడ్డాడు ఏది చంద్రబాబు నాయుడు మీద. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఒకటి అవ్వాలని చూస్తున్నాయి, తర్వాత విషయం అనుకోండి. కానీ దీన్ని కూడా మమ్మల్ని దీంతో అసలు పోల్చకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళనొకళ్ళు ఎక్కించేసుకోవటం, రోడ్డును పట్టడం, వీధిని పట్టడం, పోటీలు చేసుకోవటం చేశారు. కానీ అక్కడ అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా దేశం బాగుండాలి, దేశం ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి. దీనికి వాళ్ళందరూ కూడా ఎవరు కొంత ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా మోడీ గారికి సపోర్ట్ ఇస్తున్నారు. అది ఆయన హయాంలో జరుగుతుంది. ఇది కర్ణాటక ఎన్నికలు కూడా ఈ ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంటే మీరే కదా క్యాస్ట్ ఈక్వేషన్స్ ని ప్రధానంగా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తుంది. దళిత వ్యతిరేకగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర వేసే ప్రయత్నం చేశారు కదా. అదే వాళ్ళ అవకాశం, అది వాసం. ఇప్పుడు ఎవరంటే సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి వచ్చాడు, ఏమి కాంగ్రెస్ లో నాయకులు లేరా? అంటే మీరంతా పిచ్చాళ్ళు పుచ్చిపోయినాళ్ళ. ఆయన వస్తే కానీ ఇక్కడ లేక కూడా అంత పొగుడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటారా? ఆల్మోస్ట్ బీజేపీలో ఉండే నాయకులందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఈవెన్ వచ్చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీనే నెహ్రూ మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి జనసంఘ పార్టీ. ఆ విధంగా చూసుకుంటే మొత్తం వచ్చేసి ఈ రోజు బీజేపీలో అన్ని పార్టీలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్. ఈ రోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెసే, చంద్రశేఖరరావు కాంగ్రెసే, జగన్ కాంగ్రెసే. వీళ్ళందరూ వచ్చేసి మొత్తము కాంగ్రెస్ వచ్చేసి అన్ని పార్టీలకు అందరి నాయకులకు మాతృక. ఏదేమైనా తులసిరెడ్డి గారికి అయితే అంగీకరించారు. ఎన్నో రకాలైనటువంటి ప్రభావం మాత్రం ఓటర్ల మీద పడుతుంది. ఈ ప్రభావాల వల్ల ఎవరు గెలుస్తారో అనేటువంటిది అగమ్య గోచరంగానే ఉంటుంది. రైట్. సాంబశివరావు గారు, కుల సమీకరణలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? లింగాయతులకు మైనారిటీ హోదా ఇవ్వడం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని